మానవ అక్రమ రవాణా అనేది అమానుషమని దాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ నరేష్ కుమార్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ తిరుపతి సదానందం, సామల శ్రీలత, కోమల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి సహాయ ఫౌండేషన్ నుంచి తర్వాత డీసీపీ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరితో కూడా ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా ఉండాలని చెప్పి దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పబ్లిక్ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఇంకా ఎనీ అదర్ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మెయిన్గా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దాన్ని పూర్తిగా నిర్మూలించి ముఖ్యంగా బాలికల పట్ల అంటే గర్ల్స్ పట్ల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దాన్ని కఠినంగా వ్యవహరించి ఎక్కడ కూడా మన జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా ఇటువంటి ఇష్యూస్ ఎటువంటి కూడా అక్కడ రిపోర్ట్ కాకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ 15 నుండి జూలై 30 వరకు అగెనెస్ట్ ట్రాఫికింగ్ డేస్ అని అంటారండి వీటిని. అంటే ప్రస్తుతం ఏంటంటే బాల్య దశలోనే పిల్లలు పనికి అలవాటు పడడం వల్ల మద్యానికి బానిస అవుతున్నారు. అదేవిధంగా వీళ్ళని అపహరించేటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి. పనుల కోసమని కొంతమంది, ప్రేమ పేరుతో కొంతమంది పిల్లలను ట్రాఫికింగ్కు గురి చేస్తున్నారు. గురి చేయడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలోని యువతంతా కూడా మరి అంటే వాళ్ళ ఏజ్ ఒక దేశానికి ఉపయోగపడే సైనికులు కావాల్సింది పోయి దొంగలుగాను లేకపోతే వాళ్ళు శారీరకంగా వాళ్ళ అవయవాలను నమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుండి ఈ భారతదేశాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరం ఎక్కడైతే ట్రాఫికింగ్ ఉందో అంటే అపహరణ అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ అపహరణను మనము నిర్మూలించే విధంగా ఎక్కడైతే పిల్లలను వాళ్ళు ఎత్తుకెళ్ళడం లాంటిది కార్యకలాపాలు జరుగుతున్నాయి. అలాంటి అపహరణ లేకుండా ఈ భారతదేశంలో బాలను రక్షించబడాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో నేడు ఈరోజు మన అక్రమ రవాణా నిర్మూలన డేను ఈరోజు మన టౌన్లో చేయడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు అందరికీ అవేర్నెస్ కార్యక్రమాన్ని పెద్ద ర్యాలీగా తీయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి రానున్న కాలంలో బాలికల యొక్క రక్షణ కోసము ప్రతి ఒక్కరు పాటుపడాలి.